శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శుక్రగోచారము తదనుగుణంగా ద్వాదశ రాసుల వారికి ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయము కనుక చూసినట్టయితే, శుక్రుడు 1 ఆగస్టు నుండి 2 సెప్టెంబర్ మధ్యకాలంలో కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కన్యా రాశి శుక్రుడికి నీచ స్థానం అవుతుంది. అయితే కన్యా రాశి అధిపతి బుధుడు, శుక్రుడికి బుధుడు మిత్రగ్రహము గనక, అంటే మిత్రుని క్షేత్రంలో నీచ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే నీచ స్థానం మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము మిత్రక్షేత్రము మూలకంగా అది మనకు కాంపెన్సేట్ అయ్యి మధ్యస్థమైనటువంటి ఫలితాలు శుక్రుడి మూలకంగా కలిగే సూచనలు బాగా ఉన్నాయి. అయితే శుక్రుడు చాలా ప్రధానమైనటువంటి గ్రహం. శుక్రుడు ఎన్నో విషయాలపై ప్రభావాన్ని చూయిస్తాడు. ముఖ్యంగా శుక్రుడు దాంపత్యం పైన, సుఖము, వాహనాలపైన, వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు, సుగంధ ద్రవ్యాలు, సంగీతము, సాహిత్యము, చతుషష్ఠి కళలపైన, విలాసవంతమైనటువంటి వస్తువులను కొనుగోలు చేయడము, విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడము, సౌందర్యానికి, ఐశ్వర్యానికి, శృంగారానికి, సమస్త భోగ భాగ్యాలకు కూడాను కారకుడు శుక్రుడు. అలాంటి శుక్రుడి యొక్క స్థితి, సంచారము ఏ స్థానాలలో జరుగుతుంది అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశము. శుక్ర బలము స్త్రీణాం శ్రేష్టం అని శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా శుక్రుడు మంచి స్థానాలలో సంచరిస్తున్న సమయంలో మనకు సుఖ సౌఖ్యాలు కలుగుతాయి. పుట్టిన సమయం లోపల కూడాను శుక్రుడి యొక్క స్థితి అనుకూలంగా ఉన్నట్టయితే వాళ్ళ యొక్క జీవనము సుఖమయంగా కొనసాగుతుంది అని మనకు జ్యోతిష్ శాస్త్రం చెబుతోంది. కనుక శుక్రుడి యొక్క సంచారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. కనుక శుక్రుడి యొక్క గోచారం దృష్ట్యా మేషాది ద్వాదశ రాసుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి శుక్ర గోచారం ఎలా ఉందో తెలుసుకుందాం. శుక్రుడి సంచారం మూలకంగా వృశ్చిక రాశిలో జన్మించినటువంటి జాతకులకు 1 ఆగస్టు నుండి 2 సెప్టెంబర్ మధ్యకాలంలో కన్యా రాశిలో శుక్రుడు సంచరిస్తున్నాడు గనుక ఈ సమయము ఎలా ఉంటుంది, ఎంతవరకు కలిసి వస్తుంది, ఏ ఏ విషయాలలో మనము జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని గనక మనం చూసినట్టయితే, శుక్రుడు 11వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అంటే వృశ్చిక రాశి వారికి 11వ స్థానంలో శుక్ర సంచారం బాగా కలిసి వస్తుంది. లాభదాయకమైనటువంటి స్థానం, అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కలిగేటువంటి స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇక వృశ్చిక రాశికి అధిపతి కుజుడు, శుక్రుడు బుధుడి క్షేత్రంలో సంచారం చేస్తున్నాడు. ఈ కాంబినేషన్ మూలకంగా చూసినట్టయితే సంబంధము చాలా బాగా ఉంది, బాగా కలిసి వస్తుంది. ఇక సప్తమ దృష్టితో పంచమ స్థానాన్ని చూస్తూ ఉన్నాడు. ఇది కూడాను చాలా అనుకూలమైనటువంటి వీక్షణ. ఇక వేద మూలకంగా ఆలోచించినట్టయితే లాభాలు కొంత ఆలస్యంగా జరిగినప్పటికీ మీకు లాభాలు మట్టుకు తప్పకుండా అందుతాయి, కోరికలు నెరవేరుతాయి. ఇకపోతే ఆదాయము పెరగడం అనేటువంటిది ఈ సమయంలో స్పష్టంగా కనబడుతుంది. 1 ఆగస్టు నుండి 2 సెప్టెంబర్ మధ్యకాలంలో మీకు ఆదాయము బాగా పెరుగుతుంది. దానిపైన మనస్సు నిలిపినట్టయితే ద్విగుణీకృతమవుతుంది. ఇకపోతే ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఉద్యోగం లోపల ప్రమోషన్ లభించే అవకాశం కనబడుతుంది. వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు వ్యాపారము ఎక్స్పాన్షన్లోకి వెళతారు. చేస్తున్నటువంటి వ్యాపారాన్ని
విస్తరణ దిశగా మీరు ఆలోచిస్తూ ఉంటారు, కలిసి వస్తుంది. తదనుగుణంగా స్నేహితులు, ఆత్మీయులు, బంధువుల యొక్క సహాయ సహకారాలు అన్నీ కూడాను మీకు లభిస్తాయి. ఇక సంతానం విషయంలో ప్లానింగ్లో ఉన్నటువంటి వాళ్లకు కూడాను ఈ సమయం బాగా కలిసి వస్తుంది. సుఖశాంతులతో ఉంటారు. ఇంటి వాతావరణం బాగా అనుకూలిస్తుంది. పెట్టుబడుల ద్వారా కూడాను మీకు ఈ సమయం లోపల లాభాలు అందేటువంటి సూచనలు బాగా కనబడుతున్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్టలు మీరు పొందుతారు. ఇక వివాహ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి వివాహం కలుగుతుంది. శుభకార్యాలకు హాజరవుతారు. అందరి యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఇక దీర్ఘకాలికంగా లక్ష్యాలు అంటే దీర్ఘకాలికంగా మీరు పెట్టుబడులు పెట్టేటువంటి సూచనలు ఈ సమయం లోపల బాగా కనబడుతున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు చాలా ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. కనుక ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఈ శుక్రుడి యొక్క సంచారము 80% అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది. మీరు కొంత జాగ్రత్తగా అడుగులు వేసినట్టయితే చాలా విషయాలలో సత్ఫలితాలను పొందే సూచనలు ఉన్నాయి. శుక్రుడు ప్రతికూలంగా సంచరిస్తున్నటువంటి సమయంలో తప్పకుండా మనము పరిహారాలు చేసుకోవాలి. శుక్రుడి యొక్క అనుగ్రహం కొరకై మహాలక్ష్మి అమ్మవారిని మనము పూజించడము చాలా శ్రేష్టం. మహాలక్ష్మి అమ్మవారిని మీరు పూజించినట్టయితే తప్పకుండా శుక్రుడు యొక్క సంతృప్తి మీకు అందుతుంది. మహాలక్ష్మి అమ్మవారిని ఎలా పూజించాలి అని అంటే, అమ్మవారు స్వరూపం శుక్రవారం రోజున మీరు దేవాలయానికి వెళ్ళండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ఆ మహాలక్ష్మి అమ్మవారిని తెల్లని పూలతో అర్చించండి. తెల్లని వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించండి. పాలు దానంగా ఇవ్వండి. అన్నదానం చేయండి. ఇవి చేసినట్టయితే శుక్ర ప్రీతి కలుగుతుంది. తద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు అన్నీ కూడాను శుభ ఫలితాలను ఇస్తాడు. శుక్రుడు ప్రధానంగా మనకు ఆనందాన్ని, సౌఖ్యాన్ని ఇచ్చేటువంటి గ్రహము గనుక తప్పకుండా శుక్రుని యొక్క అనుకూలత మనకు ఉండాలి. ఎన్ని ఉన్నప్పటికీ మనిషికి చివరికి కావలసింది సంతృప్తి గనక ఆనందం కొరకై అమ్మవారి యొక్క దీవెనలు మనకు తప్పకుండా కావాలి. కనుక ప్రతి శుక్రవారము అమ్మవారిని సేవించండి. వీలైతే అమ్మవారి యొక్క మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళిని శుక్రవారం కనీసము పారాయణం చేయండి. ప్రతినిత్యం కూడాను అమ్మవారికి సంబంధించినటువంటి ఆ శ్లోకాన్ని, ధ్యాన శ్లోకాన్ని మీరు పఠన చేయండి. తద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం కొరకై మీరు త్రిగుణాత్మిక అయినటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపిణి అయినటువంటి దుర్గాదేవిని కూడాను మీరు పూజించవచ్చును. మహాలక్ష్మి అంటే 3 రూపాలలో ఉన్నటువంటి అమ్మవారు. కాబట్టి దుర్గాదేవిని పూజించినప్పటికీ మీకు ఆ మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. దుర్గాదేవిని పూజించేటువంటి క్రమం లోపల అమ్మవారి దేవాలయానికి వెళ్ళి తెల్ల శనిగలతో మీరు ప్రసాదం అమ్మవారికి సమర్పించి, దాన్ని నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని భక్తులకు వితరణ చేయండి. తర్వాత పాలు, పెరుగు ఇలాంటివి దానంగా ఇవ్వండి. ఇచ్చినట్టయితే అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా లక్ష్మీనారాయణుణ్ణి కూడాను పూజించండి. లక్ష్మీయుక్తుడైనటువంటి నారాయణుణ్ణి పూజించడం మూలకంగా మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అర్చన చేయండి. శ్రీమన్నారాయణుడికి, లక్ష్మీనారాయణుడికి పూజ చేసినట్టయితే తప్పకుండా మీకు అనుగ్రహం లభిస్తుంది. ఇవన్నీ కూడాను మీరు చేయడం మూలకంగా ఇంటి లోపల సౌఖ్యము, ఆనందము, సంతృప్తి, మీరు బయట ప్రపంచంలో ఎన్ని ఆలస్యాలు, అడ్డంకులు, విఘ్నాలు, ఎదురు దెబ్బలు మీరు పొందినప్పటికీ
ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం మూలకంగా అవన్నీ కూడాను దూరమయ్యి ఇంటిలో ప్రశాంతము, ఫైనల్గా మీకు సంతృప్తి అనేటువంటిది అమ్మవారి మూలకంగా కలుగుతుంది గనక ఇది చెయ్యండి, సత్ఫలితాలను పొందుతారు. శుభం.